అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడా, ఈ దినమున నాతోనూ ఇక్కడ నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించిన నీ ముఖ దర్శనం చేత మా ఆశను తీర్చండి. తేటగా మాట్లాడి సూటిగా మీ దర్శనం ఇవ్వమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తులను బంధించి పారద్రోలమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా మీ సన్నిధి కాంతిని మా మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ మనం గమనిస్తున్నాం. ఏవని ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, భయముతో గడపండి. బైబిల్లో దేవుడే పలుమార్లు భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఈ భయపడకుడి అనే మాట 365 సార్లు ఉందట. కొంతమంది బైబిల్ గణాంకాలు చెప్పేవాళ్ళు ఉంటారు, లెక్కల మాస్టర్లు అన్నమాట వీళ్ళు. బైబిల్లో ప్రేమ అనే మాట ఎన్నిసార్లు ఉంది అండి, పరిశుద్ధత అనే మాట ఎన్నిసార్లు ఉంది, ఇలాగా లెక్కలు పెట్టినటువంటి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి అనే మాట 365 సార్లు ఉంది అని చెప్పారు. అంటే సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకొక మాట చదువుకున్న ప్రతిరోజు భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అనే చెబుతున్నాడు దేవుడు. యేసయ్య పుట్టినటువంటి దినాన్న ఆ శుభ సమాచారాన్ని మోసుకుని వచ్చినటువంటి దేవదూత కూడా ఆ గొర్రెల కాపరులకు చెప్పిన సందేశం భయపడకుడి అనే మాటే. భయపడకుడి అనే మాట ఇన్నిసార్లు బైబిల్లో ఉంది. మళ్ళీ దానికి పూర్తి వ్యతిరేక పదం, ఆపోజిట్ వర్డ్ ఏంటంటే భయపడండి, భయపడుండి, భయము కలిగి ఉండండి అండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనంలో కూడా ఈ మాటే అంటాడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో. ఇక్కడ కూడా దేవుని భయముతో. హెబ్రీయులకు రాస్తూ పౌలు భక్తుడు 12వ అధ్యాయము 29వ వచనంలో, దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో. మళ్ళీ అక్కడ కూడా భయము, భక్తి. మనం భయపడాలా, భయపడకూడదా అంటే, భయపడకూడదు అనే మాట నిజమే, భయపడండి అనే మాట కూడా నిజమే. భయపడొద్దు అని ఏ బైబిల్లో అయితే దేవుడు చెప్పాడో అదే బైబిల్లో భయము కలిగి ఉండండి అనే మాట కూడా చెప్పాడు. అయితే విషయం ఏంటి అంటే, ఇది ఎక్కడ ఎప్పుడు భయపడాలో, ఎక్కడ ఎప్పుడు భయపడకూడదో అది స్పష్టంగా తెలుసుకోవాలి, అలాగునే చేయాలి. అది కరెక్ట్ అయినటువంటి విధానం. సమస్యకు భయపడొద్దు, శత్రువుకి భయపడొద్దు, రోగానికి భయపడొద్దు, లోకానికి భయపడొద్దు, మనుషులు పెట్టు నిందకు భయపడొద్దు.
కొంతమంది భవిష్యత్తును గూర్చి భయపడతారు. ఇప్పుడు బాగానే ఉంది బ్రదర్, రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందో, నేను ఇప్పుడున్నటువంటి దినాల్లో, నేనున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యలను నేను ఎదుర్కోవడం నాకు సాధ్యమేనంటారా అనే భయం హృదయాన్ని ఆవరించిన యవన సేవకుడు యెహోషువ. యెహోషువతో దేవుడు చెబుతున్నాడు కదా, నీవు భయపడొద్దు, నిబ్బరము కలిగి ఉండు, జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు. ఈ మాటలు దేవుడు చెబుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిబ్బరము కలిగి ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండు అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే భయపడుతున్నటువంటి వేళ ఈ మాట పలుకుతాం. నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. 9వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. అండి, భయపడొద్దన్నా జడవద్దన్నా ఒకటే. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ఎందుకు భయపడుతున్నాడు? దేనికి భయపడుతున్నాడు అంటే తన ముందున్నటువంటి విస్తారమైన దేవుని యొక్క ప్రజలను నడిపించడం, తన ముందున్నటువంటి సవాళ్ళు ఎదుర్కోవడం, శత్రువును జయించడం ఇత్యాది ఎన్నో సవాళ్ళు యెహోషువ ముందున్నాయి. కాబట్టి యెహోషువ భయపడడానికి అవకాశం ఉంది. అందుకే చెబుతున్నాడు, నువ్వు భయపడొద్దయ్యా, జడయవద్దు. అండ్ ఇలా రకరకాల కారణాలు మనం భయానికి, ఆందోళనకు గురవడానికి, భయాందోళనకు గురవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎన్నో పరిస్థితులు మన ముందున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది చీకటి శక్తులకు, దెయ్యాలకు భయపడతారు. ఏ దెయ్యం ఎప్పుడు నా మీద పడుతుందో అనే భయం. అండి, ఈ దెయ్యాల భయం అనేది ఎంత అంత కాదు. అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా అనే మీమాంస కొంతమందికి. నాస్తిక మిత్రులు అంటారు, దెయ్యాలు ఎక్కడున్నాయి సార్, దెయ్యాలుంటే రమ్మనండి చూద్దాం అని. వాడు చాలా ధైర్యంగా శ్మశానంలోకి వెళ్ళి పడుకుంటే దెయ్యాలు వస్తాయా చూద్దాం, నేను శ్మశానంలోనే పడుకుంటాను ఈ రాత్రికి, ఏ దెయ్యం వస్తుందో చూద్దాం అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు వాడికి దెయ్యాన్ని చూపించే బాధ్యత మనది కాదు, మనకు అవసరం కూడా లేదు. దమ్ముంటే దెయ్యాన్ని చూపించండి అని ఎవడన్నా అంటే నాకు చూపించవలసిన అవసరం లేదు, ఇప్పుడు మనకు అంత పని లేదు. అయితే దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం నా వరకు నేను నమ్మేది ఏంటంటే ఖచ్చితంగా దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు ఉన్నాయి అనే మాట బైబిల్లో ఉంది కనుక దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నాను. ప్రాక్టికల్ నా లైఫ్లో నేను చాలామందికి ఈ దెయ్యపు శక్తులు, చీకటి శక్తులు పట్టి పీడించడం, వాటి నుండి వారు విడుదల పొందడం నా కన్నులారా నేను చూశాను కనుక దెయ్యాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎవరికైనా దెయ్యం పట్టింది అనుకోండి, ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యపు శక్తి నుంచి విడుదల పొందిందనుకోండి, దాన్ని రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అట వాళ్ళు. మనం డబ్బులు ఇచ్చేట వాళ్ళని అలా కాసేపు నటించమని చెప్తామంట. నటించిన తర్వాత యేసునామంలో పో అనగానే పోద్దంట. నేను దెయ్యాలు ఉన్నాయా లేదా అనేటువంటి మీమాంస ఉన్నవాడు ఎవడన్నా ఉంటే అలా దెయ్యం పట్టినప్పుడు అలాంటి వ్యక్తులను వాళ్ళకి అప్పచెప్పేయాలి అంతే. దెయ్యం ఉందో లేదో అంటే అడు దెయ్యం లేదు, దెయ్యం లేదని నాస్తికుడు మరి నాస్తిక మంత్రాలు చదువుతాడేమో. మరి ఆ దెయ్యానికి మెంటలెక్కి దెయ్యం పెట్టినటువంటి ఆమె శతకోటియాలి ఈయన పట్టుకుని కబడ్డీ 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 అన్నట్టు కిందేసి తొక్కేసింది అనుకోండి ఒకసారి, అప్పుడు తెలుసుకుంటాడు, బ్రదర్ దెయ్యాలు ఉన్నాయి బ్రదర్ అండి. పెయిడ్ ఆర్టిస్టులా, అంత నాటకాలా,
ఎంత నోటుకొస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. చాలామంది దైవ సేవకులు ఈ దెయ్యాలను వదలగొట్టేటువంటి లేక ఈ చీకటి సామ్రాజ్యం మీద దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగించేటువంటి సేవకులు ఉన్నారు. వారు అధికారము కలిగి యేసు నామములో పో అనగానే అవి పరిగెలెట్టడం చూసాం. క్రైస్తవుల్లో కూడా నాస్తికులు ఉన్నారండి, మీకు తెలుసో తెలీదో. వీడు క్రిస్టియన్ నాస్తికుడు అన్నమాట. వీళ్ళు అద్భుతాలు సూచక్రియలు నమ్మరు. ఈ దెయ్యపు శక్తుల నుంచి ప్రజలు విడుదల పొందుతున్నారు అంటే అది కూడా నమ్మడు. మళ్ళీ డబ్బు లేని పేదవాళ్ళకే దెయ్యాలు పడతాయి కానీ డబ్బున్న వాళ్ళకి దెయ్యాలు పట్టవు అనేటువంటి ఇదొక అపవాదు కూడా ఉంది. దెయ్యాలకి డబ్బులు ఉన్నవాడు డబ్బులు లేనివాడు అని ఏమి ఉండదు, అది ఎవరికన్నా పడుతుంది అండి. దెయ్యాల నుంచి విడుదల పొందిన వాళ్ళందరూ బీదవాళ్ళని ఎవడు చెప్పాడు? వీడికి ఎవరికైనా చెప్పాడా? దళితులకే దెయ్యాలు పడతాయండి, అగ్ర కులాల వాళ్ళకి పట్టమంటున్నాడు ఒకడు కామెంట్ చేస్తూ. అంటే వీడికి చూడగానే వాడు అగ్ర కులమో దళితుడు కూడా చెప్పేయగలడు అనమాట. ఇవన్నీ పిచ్చి కోతలు, వెర్రి కోతలు. అయితే దెయ్యాలు ఉన్నాయని అయితే మాత్రం నేను నమ్ముతున్నాను. కానీ దెయ్యాలకు మనం భయపడవలసిన అవసరం లేదు. యేసయ్య నామమును చూస్తేనే దెయ్యాలకు వణుకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నారు, ఎంత ధైర్యవంతుల్లాగా ఉన్నారు. రాత్రి చీకట్లో తెలియాలి ఎవరు ధైర్యం ఎంతో, ఎవరు బలం ఎంతో. ఎందుకంటే కొంతమంది ఒంటరిగా ఇంట్లోకి వెళ్ళడం భయం, ఒంటరిగా చర్చిలోకి రమ్మంటే భయం. ఏముంది సార్ భయం? ఎందుకు భయం వేయాలి అంటే అక్కడ ఏదో ఉంది. ఏదో ఉంటే ఏం చేస్తుంది? నేను చాలా రోజుల కింద చెప్పాను, మనిషి భయాలకి ఎక్కువ కారణం ఏంటంటే అనుమానాలే, అపోహలే భయానికి గురి చేస్తాయి మనిషిని. ఆల్నైట్ ప్రేయర్ జరిగింది 1:02 ఆ టైం అయింది. నేను చర్చ్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఎలాగా మెయిన్ రోడ్లో, సినిమా రోడ్లో నుంచి, కల్పనా థియేటర్ సెంటర్ నుంచి అలాగ డైరీ ఫారం నుంచి ఇలా తిరిగి వెళ్తే ఒక 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం ఎందుకులే, సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఎందుకు అంత దూరం అని షార్ట్ కట్ ఉంటుంది. రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళిపోవాలి. రైల్వే ట్రాక్ నుంచి ఇలాగా రైల్వే కాలనీలోంచి సంజయ్ నగర్ వెళ్ళిపోతే షార్ట్ కట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. నడిచి కూడా వెళ్ళిపోవచ్చు, అంత షార్ట్ కట్. పగలు వెళ్ళడానికే చాలామంది భయపడేవారు, ఎందుకంటే అప్పటికప్పుడు కూడా పెద్ద మార్పు ఏమి రాలేదు. ఇప్పుడు ఏదో కొంచెం బిల్డింగ్లు కడుతున్నారు అక్కడక్కడ. భయంకరంగా ఈ ముళ్ళ తుప్పలు బాగా మొలిసిపోయి చీకటి ఉంటుంది, ఒక్క లైట్ కూడా ఉండదు. రాత్రి 1:02 ఆ టైం అయింది. ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయింది. ఒక్కడనే ఈ రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళిపోయాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ సూసైడ్లు చేసుకుంటారు రైల్వే ట్రాక్ దగ్గర. అక్కడ దెయ్యాలు ఉన్నాయని చాలామందికి నమ్మకం. నేనేమనుకున్నానంటే ఫోన్లే ఎప్పుడు లైవ్లో దెయ్యాన్ని చూడలేదు, ఓసారి చూస్తే పోలే. ఒకసారి లైవ్లో దెయ్యాన్ని చూసామనుకోండి, ఓహో దెయ్యం అంటే ఇలా ఉంటుందని చెప్పొచ్చు. ఎవరికో పట్టినటువంటి మానసిక స్థితిని బట్టి మనం తీర్పు తీరుతున్నాం దెయ్యాలు ఉన్నాయని. నా ఆశ ఏంటంటే ఒకసారి డైరెక్ట్గా చూద్దాం అని ఒంటరిగా రైల్వే ట్రాక్ క్రాస్ చేసుకుని ఆ చీకట్లో వెళ్తున్నాను. అక్కడ ఒక సద్దెంతల తాడి అని ఒక చెట్టు ఉంటుంది, తాడి చెట్టు. ఆ తాడి చెట్టు దగ్గర ఒక నల్లని ఆకారం ఆ చీకట్లోనే కదులుతున్నట్టుగా అనిపించింది. అమ్మయ్య నా పంట పండిందిరా బాబు అని చెప్పి సైకిల్ ఆపాను. సైకిల్ ఆపి ఫోన్లో బాగానే దొరికింది, ఇప్పటికన్నా నేను చూడగలిగానని చెప్పి సైకిల్ స్టాండ్ వేసి పరిశీలనగా చూశాను. ఇంతకీ ఏంటనుకుంటున్నారు? ఒక గేదె నడిచి వెళ్తుంది. అలా అల్లంత దూరంలో గేదె అలా వెళ్తుంది. దాని వెనకాల ఎవడో తోలుతున్నాడు, ఆ గేదె వెళ్తుంది. ఎందుకంటే దారి తప్పిపోయి కట్టు తెంపుకుని వెళ్ళిపోయి ఉంటుంది, అది దాన్ని తోలుకుని వస్తున్నాడు. ఇప్పుడు అదే కానీ నల్లనాకారం కనపడగానే ఒళ్ళు జలధరించి ఒళ్ళంతా పులపరించి వచ్చేసి బెబ్బేలు పెట్టి కేకలైతే జ్వరం వచ్చేస్తుంది.
కొంతమంది అయితే ఇంక అక్కడే సైకిల్ పడేసి పరిగెత్తుతారు. మామూలుగా ఉండదు వ్యవహారం. సార్ ఊహించుకోండి, సీన్ మీకు అర్థమైందా? అర్ధరాత్రి ఒంటరిగా ఉన్నాను, నాతో కూడా ఎవ్వరూ లేరు. వస్తున్నాను. నేను మహా ధైర్యవంతుడిని కాదు, నాకు కుతూహలం. ప్రతిదీ కూడా పరిశీలనగా తెలుసుకోవాలి. అసలు దెయ్యాలు ఉన్నాయనంటే దాన్ని చూడాలి. ఒకసారి లైవ్లో చూసామంటే బాగుంటుంది. ఇది నా ఆలోచన అన్నమాట. ఆ కుతూహలంతో అయితే నేను చెప్పేది ఏంటంటే, అది ఏంటో పరిశీలిస్తే భయం ఉండదు, పరిశీలించినంతసేపు భయమే. నల్లాకారం తాడి చెట్టు దగ్గర అక్కడ సూసైడ్లు చేసుకుని నేను చూశాను దెయ్యాన్ని చూశాను. నేను దెయ్యాన్ని చూశానా గేదెని చూశానా? చూసింది గేదెనే, దెయ్యం ఉందని భ్రమపడ్డాను అండి. అలాంటి భ్రమలన్నీ మనిషిని భయాందోళనకు గురి చేస్తాయి. ఒక్క నిమిషం భయం అనేది పక్కన పెట్టి చూడండి. ఒకవేళ నిజంగా దెయ్యం నీ ముందుకు వచ్చినా సరే నీకు ఏమీ భయం ఉండదు. దేవునికి స్తోత్రం. అగాపేలో ఉన్న మీరు పిరుకోల్లా ఉండొద్దు. చీకట్లో వెళ్ళినప్పుడు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవద్దు. ఎందుకనంటే ఏ సర్పాలు, విషపురుగులు, గోతులో ఉంటాయి. లైట్ ఉండాలి, ఖచ్చితంగా లైట్ ఉండాలి. లైట్ పట్టుకుని వెళ్ళాలి. చీకట్లో ఒంటరిగా వెళ్ళిపోవద్దు. ఎందుకు వెళ్ళొద్దు అని అంటే దెయ్యాలు ఉంటాయని కాదు, కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్త పడాలి. అంతే తప్ప దెయ్యం ఉంటుందనో, లేకపోతే కామినీలు ఉంటాయనో, కొరివి దెయ్యాలు ఉంటాయనో, కొరుకు దెయ్యమో ఏదో అంటారు. అవి చాలా ఏడిపించేయంట కొరుకు దెయ్యాలు. మా ఇంటి దగ్గర బోర్డు బిల్డింగ్ ఉండేది, మెట్లు ఉండేవి కాదు. అది ఇప్పటికీ ఉంది. అది కావాలంటే మీరు చూడవచ్చు చిన్న మార్కెట్ దగ్గర. ఫస్ట్లో మేము కాకినాడలో చిన్న మార్కెట్లో ఉండేవాళ్ళం, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర. ఆ కాంప్లెక్స్ ఉంటుంది, చుట్టూ కాంప్లెక్స్ ఉంటుంది, పైకి ఎక్కడానికి మెట్లు ఉండవు. అక్కడ ఒకడు మంచం వేసుకుని పడుకుంటే రాత్రి సమయంలో పొద్దున్న లేచేసరికి ఆ పైన ఉన్నాడంట. ఒకవేళ నిచ్చెన వేసుకుని మంచం ఎలా పట్టుకుని వెళ్తాడు ఆలోచించండి. ఆ నిచ్చెన అక్కడ ఉండాలి కదా, లేదు. వాడు పొద్దున్న లేచి చూసేసరికి మంచం పైన ఉంది, వాడు పైన ఉన్నాడు. వాడు గొగ్గోలు పెట్టి అరవడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఆవిడ దుంపలు అమ్మేదన్నమాట అక్కడ మార్కెట్లో. మేము చిన్నోడు బాగా. వాడు గొగ్గోలు పెట్టి కేకలు పెడుతుంటే ఈడు పైన ఉన్నాడు, ఈడు ఎలాగెళ్ళాడు పైకి తెలియదు. అప్పుడు కొరువు దెయ్యం తీసుకెళ్ళిపోయిందని ఒక నమ్మకం. మరి కొరువు దెయ్యం తీసుకెళ్ళిందా, మరి ఎవడన్నా తాడిగట్టి తీసుకెళ్ళా మరి తెలియదు. మళ్ళీ ఆయన పైనుంచి కిందకి దింపడానికి మళ్ళీ నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి ఒక 4 ఎక్కి కిందకి దింపారు ఆయన్ని. ఆ మంచాన్ని దింపారు. పడుకున్న మంచం పడుకున్నట్టే ఉంది, పడుకున్న మనిషి పడుకున్నట్టే ఉన్నాడు. మంచంతో పాటు పొద్దున్న లేచేసరికి మేడ మీద ఉంది. మెట్లు ఉన్నాయా? లేవు. దానికి ఇప్పటికీ కూడా లేవు మెట్లు. ఆ కాంప్లెక్స్ ఉంటుంది చూడండి కాకినాడలో. అక్కడ ఎవరన్నా పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళు ఉంటారు కదా, అక్కడ అడగండి ఇలాంటిది ఒక సీన్ జరిగిందా ఈ మార్కెట్లో అని అడిగి చూడండి, ఖచ్చితంగా ఈ స్టోరీ అంతా చెప్తారు. మరి ఏం తీసుకెళ్ళి పెట్టింది అని అంటే ఇప్పటికి కూడా మిస్టరీ. అప్పట్లో ఏమనుకుంటారంటే కొరుకు దెయ్యం తీసుకెళ్ళి పెట్టేసింది పైన. ఏ కొరుకు దెయ్యాలు లేవు, ఏ కామినీలు లేవు, ఏ పిశాచాలు లేవు. నీ గుండెల నిండా ధైర్యం ఉంటే ఏది నిన్నేం చేయదు. దేవునికి స్తోత్రం. మా తాతయ్య గారు సేమ్ మా తాతను చూసిన వాళ్ళు నన్ను చూస్తే మళ్ళీ ఉప్మాకాయ పుట్టొచ్చాడా అన్నట్టు ఉంటాడంట. మా తాత లాగే నేను ఉంటాను. మా తాత లెక్కలు ఎలాంటిదంటే అడవిలో మా పొలం దగ్గర ఒక్కడే కాపలా ఉండేవాడంట. ఆ కాపలా ఉన్న చోట అర్ధరాత్రి గల్ 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 గల్మని గజ్జల సౌండ్ వచ్చిందంట తోట చుట్టూ, ఆ పొలం చుట్టూ. మా పెదనాన్న మా నాన్న వాళ్ళు మా తాతతో పాటు వెళ్తే భయపడేవారంట. ఏంటి ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది అని. అనగానే మా తాత అనేవాడు, కామయ్య ఎందుకు అలాగా వెళ్ళు అనేవాడు. ఆ దెయ్యం పేరు కామయ్య అంట. భగ్గున చిన్న మంటలక కనిపించిందంటే మాయమైపోయేదంట. ఇలాంటి స్టోరీలు ఎన్నో ఉన్నాయి. చీకట్లో దెయ్యం ఉంటుందా ఉండదంటే దెయ్యం ఉన్నా సరే నిన్నేం చేసేది. ధైర్యంతో ఎదుర్కొంటే, మా తాతయ్య నిష్ట కలిగిన క్రైస్తవ కుటుంబం కాదు,
భయంకరమైన విగ్రహారాధన చేసేవాడు ధైర్యంగా డీల్ చేస్తే ఏం చేస్తుంది? ఏది మీకు ఏ హాని చేయదని దేవుడు మనకు స్టాంప్ వేసి పట్టా ఇచ్చేసాడు బైబిల్లో, అవునా లేదా అని డౌట్ ఉందా? డౌట్ ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేదా? మరి డౌట్ లేనప్పుడు భయం ఎందుకు? చాలామంది సత్యాంత భయం. అమ్మా, ఏ దెయ్యానికి భూతానికి మీరు భయపడవలసిన అవసరం లేదు, కానీ దేవునికి మాత్రం భయపడాలి. దైవ భయము కలిగి ఉండాలి. సమస్య చూసి భయపడొద్దు, శత్రువుని చూసి భయపడొద్దు, లోకం పెట్టే నిందలకు భయపడొద్దు. మనుషులు ఎన్నైనా నిందలు మోపుతారండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, నువ్వు ఒంటి నిండా చక్కని బట్టలు కట్టుకున్నావు అనుకో, దానికో నింద మోపుతారు. దీనికి ఎంత సోకో, బతుకు తక్కువ పడా ఎక్కువ అంటారు. సరే, ఏ సింకు చీర కట్టుకున్నావు, సిరిగిపోయిన జాకెట్ వేసుకున్నావు, దీని బ్రతుకులో మరి నాడివైన గుడ్డ ఉండదు, కొక్కుర్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకోటి అంటారు, పిసినారిది. నువ్వు ఏమన్నా చెయ్యి, ఏదన్నా అంటారు. ఏదో ఉన్నదాంతో తృప్తి కలిగి ఉన్నావు అనుకోండి, దానికో మాట అంటారు. లేనిది కావాలని ఆశపడ్డావు అనుకోండి, దానికోటి అంటారు. మనుషులు కాబట్టి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. మనుషులు పెట్టే నిందకు నువ్వు భయపడొద్దు. అలా భయపడితే నువ్వు ముందుకు సాగలేవు. ఎవడేం చెప్పినా దానికి భయపడిపోయి బాబాయ్. కొంతమంది వాస్తు విజ్ఞానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే, దానికి ఒక చక్కని రుజువు సాక్ష్యం ఎవరంటే బట్టి శ్రీని గారు సాక్ష్యం అండి. ఆయన భయంకరమైన త్రాగుబోతుగా ఉండి ఆస్తంతా పాడు చేస్తుంటే వాళ్ళ అమ్మగారికి చెప్పేవారంట, అమ్మ, మీ అబ్బాయి అలాగా అయిపోవడానికి కారణం మీ ఇల్లు వాస్తు ప్రకారం లేదు, ఈ గుమ్మం అక్కడ ఉండాలి, ఆ గుమ్మం ఇక్కడ ఉండాలని చెప్పేవాడంట ఒక సిద్ధాంతం వచ్చి. దానికి భయపడి వెంటనే గుమ్మాలు మార్చేవారంట అప్పు చేసి. మళ్ళీ అదొక అప్పు రెడీ. మళ్ళీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటే ఇంకొకటి వచ్చాడంట, అసలు మీ ఇంట్లో ఉన్న మట్టే సరైంది కాదు, ఇల్లంతా తవ్వేసేసి మట్టి అంతా బయట పారేసి కొత్త మట్టి వేయించుకోండి అని చెప్పాడు. అయిపోయింది. ఇలాగ మొత్తం ఉన్న కాడికి కొత్త అప్పులు చేయవలసి వచ్చిందంట. కొంతమంది ఎంత భయం. మా బంధువులు ఒక ఆయన ఉండేవాడు, ఇంటి చుట్టూ తోటలా ఉండేది, చెట్లు, రామఫలం చెట్లు ఉండేవి, ఏంటి చక్కని మామిడి చెట్లు ఉండేవి, సీతాఫలం ఉండేది, మంచి అరటి చెట్లు ఉండేవి. మొత్తం ఇల్లంతా ఇంటి నిండా చెట్లు. ఎందుకంటే స్థలం పెద్దది, ఇల్లేమో చిన్నది, ఇంటి నిండా మొక్కలు. ఎవరికి ఒంట్లో బాగోకపోయినా సిద్ధాంతి గారిని తీసుకొచ్చేవాడు. సిద్ధాంతి గారు వచ్చి చూసి చూడగానే, బుద్ధుందా, గుమ్మానికి ఎదురుగుండా మామిడి చెట్టు ఉండొచ్చా అంటే కాయలతో ఉన్న మామిడి చెట్టు కూటేసాడు. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఇంకోళ్ళు జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గర కాదు వెళ్ళవలసింది, సిద్ధాంతి దగ్గరికి వెళ్తాడు ఈయన. సిద్ధాంతి గారికి అప్పుడు మామిడి చెట్టు కనిపించింది కదా, ఇప్పుడు కొబ్బరి చెట్టు కనిపించింది. మొత్తం అన్ని చెట్లు నరికేసారు. ఒక వేప చెట్టు ఒకటి మాత్రం ఉంది, ఇంకా మిగతా అన్నీ నరికి పడేశారు. సిద్ధాంతిని తీసుకొచ్చి వాస్తు చూపించినటువంటి వాళ్ళతో నేను చెప్తాను, ఈ సిద్ధాంతి కరెక్ట్ అన్నది ఇంకో సిద్ధాంతి వస్తే తప్పు అంటాడు. ఆ సిద్ధాంతిని కాక ఈయన కాక ఇంకొకరిని తీసుకొచ్చాను అనుకోండి, వాడు ఇంకోటి చెబుతాడు. వీళ్ళందరికీ సరైనటువంటి సమాధానం చెప్పారు శ్రీ గరికిపాటి నరసింహరావు గారు. అసలు వాస్తు అనేదే పెద్ద అబద్ధం, దాన్ని నమ్మొద్దు. ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ ఏ వాస్తు ఉండదు, మరి వాళ్ళకెందుకు అన్నీ కలిసి వస్తున్నాయి, వాస్తు కాదురా బాబు, నీ బ్రతుకు బాగుండాలంటాడు గరికిపాటి గారు. యథార్థవంతులు కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. జనాల్ని ఎర్రోళ్ళని చేసి, జనాల్ని భయకంపితులను చేసి, మూఢనమ్మకాలు పెట్టి, మూఢాచారాలు పెట్టి, ముహూర్తాలని అదని ఇదని, మొత్తం మామూలు భయం కాదు మనుషులకి. కొంతమందికి ఏమో ఎదురు భయం, ఇంట్లోంచి బయటకు వస్తే ఎవడెదురు వస్తాడో అని భయం. భయం అసలు దేవునికి భయపడండి సార్, ఈ దరిద్రం ఏమి ఉండదు మీకు. కాకినాడలో ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఉంది కోకిల రెస్టారెంట్, భానుగుడి సెంటర్ దగ్గర, ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తర్వాత. అది ఈదికి ఎన్నుపోటు, వీధి సోల. కరెక్ట్
కరెక్ట్గా ఆ పెద్ద రోడ్డు వచ్చి ఆ హోటల్కి తగులుతుంది. ఏదైతే వెన్నుపోటు ఉంటుందో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అన్నీ కూడా నాశనమే, వాడు చచ్చిపోతాడు, అది ఇది అని చెప్తారు. ఇంచుమించు 40 ఏళ్ల బట్టి ఆ హోటల్ అలాగే ఉంది, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. మరి వెన్నుపోటు ఏం చేసిందో. అందుకనే మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా, నీ దశ బాగుంటే దిశ ఏం చేయదంటారు. మళ్ళీ అమెండ్మెంట్స్ ఉంటాయి అన్నట్లకు కూడా. నేను చెప్తున్నాను, యేసయ్య నీతో ఉంటే అన్నీ బాగుంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనికి భయపడకు. మంగళవారం పూట ఆడపిల్లని పంపించేసామండి, ఏమవుతుందో ఏంటో. మంగళవారం పూట ఏంటి, ఒరిస్సా వాళ్ళకి మంగళవారం శుభదినం. ఇచ్చాపురం బోర్డర్ వరకునేమో బరంపురం వరకు మంగళవారం మంచి రోజు. ఇచ్చాపురం ఎంటర్ అయిన తర్వాత మంగళవారం చెడ్డ రోజు. ఇదేంటి సార్, బార్డర్ క్రాస్ అవ్వగానే రోజులు మారిపోతాయా? మూఢనమ్మకాలు పెట్టారు మనుషులకు. ఇంకా క్రైస్తవులు అయ్యుండి కూడా ఈ దరిద్రాన్ని మోసుకొని వెళ్తున్నారు. ఏం మారారో అర్థం కాదు. మార్పు అనేది ఏం కనపడడం లేదు. ఇంకా ముహూర్తాలు విచారిస్తారు, ఇంకా తాయెత్తులు వెనక పరిగెడతారు. నేను తాయెత్తు కట్టించుకోను కానండి, పిల్లలతో కట్టింతాను. ఆ తాయెత్తులు ఇంకో దెయ్యం వచ్చి పంపించాడు అనుకోండి, అప్పుడు తీరిపోద్ది సరదా. ఆ తాయెత్తు కట్టించేవాడికి మాత్రం 10,000 అడిగినా ఇస్తారు. కొన్ని చోట్ల తావెదులు ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయంట అండి, ఎక్కడికో వెళ్ళేస్తారంట. ఆ ఊరి పేరు నేను చెప్పకూడదు, మళ్ళీ ఇంకోటి తయారవుతాడు అలాంటి వాడు. ఈ లైవ్ విన్నవాడు, పాస్టర్ గారు బాగానే చెప్పారు, ఆ ఊర్లో తావెత్తు దొరుకుతుందని. ఇంకా దరిద్రం చెప్పనా, ఈ బ్రేక్ వచ్చింది కదా, దాన్ని ఏమంటే డిస్క్ బ్రేక్ తెలుసు కదా. అది ఒక లెక్క ప్రకారంగా పట్టుకోవాలి. కసక్గా నొక్కేసాం అనుకోండి, మొగ్గలేయించేద్ది బండి. నిదానంగా జాగ్రత్తగా నొక్కాలి. మామూలు డ్రమ్ బ్రేక్లాగా వేయకూడదు బైక్కి. డిస్క్ బ్రేక్ నిదానంగా నొక్కాలి జాయిగా. కొత్తగా బైక్ కొనుక్కున్నాడు ఒక అబ్బాయి, పాస్టర్ గారు అబ్బాయి. అది డిస్క్ బ్రేక్, వీడికి నొక్కడం రాదు. కసక్కని నొక్కుతాడు, దెబ్బని పడిపోతాడు. అలా 2 సార్లు 3 సార్లు పడిపోతే ఎవరో చెప్పారంట, నీ బండికి ఎవడో చేతబడి చేసాడని. అప్పుడు వీడు ఇంకొకడిని పంపించి ఒక తావీత్ తెప్పించుకుని బండికి కట్టాడు. బండికి తావీది కట్టాడంట. ఇది అంట కొంట కాదు, అదేమో కాశీ మదిలి కథ కాదు. ఎందుకు ఆ బైక్ రిపేర్ చేసేటువంటి సెంటర్కి తీసుకెళ్తే మెకానిక్ ట్యాంక్ కింద తావీదు చూసి, పాస్టర్ గారండి తావీదు ఉందండి కింద, ఎవడో కట్టేసాడండి మీకనంటే, పర్లేదు నేనే కట్టించాను అన్నట. ఆ మెకానిక్ ఎవరంటే నాకు చెప్పినోడికి బామ్మర్ది. నాకు ఎవరైతే ఈ విషయం చెప్పారో ఆ వ్యక్తికి బామ్మర్ది అనమాట ఆ మెకానిక్. ఆ ఊరు పేరు, పాస్టర్ గారి పేరు, ఆ పాస్టర్ గారి అబ్బాయి పేరు అన్నీ నాకు తెలుసు. కానీ లైవ్లో చెప్పి వాళ్ళ పరువు తీయకూడదని నేను చెప్పట్లే. ఒక ఇంటి ఏంటంటే ఆ పాస్టర్ గారు చర్చికి వెళ్ళే వాళ్ళు 1300 మంది. 1300 మంది వెళ్తారు సంఘానికి. 1300 మంది సంఘానికి కాపరిగా ఉన్నటువంటి ఆయన కొడుకు గారేమో బైక్ తావీది కట్టించుకున్నాడంటే ఏం చెప్పాలి అసలు, ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఉన్నారండి ఇందులో కూడా తావీది కట్టించుకునేవాళ్ళు, దిష్టిలు తీసుకునేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి హేతువాది లాంటి లక్షణాలు నాకు కొన్ని ఉన్నాయి. మా అక్కగారి పిల్లలు పుట్టినప్పుడు వాడికి మా అక్క దిష్టి తీసేది. నూనెలో గుడ్డ ముంచి ఇలాగని ఒక చిన్న ఓస మొక్క ఇలా పెట్టి వెలిగిస్తే చుక్కలు కారుతూ ఉంటే అదిగో దిష్టి అంతా పోతుందని చెప్పి నమ్మకం. అప్పుడు నేనేం చేసేవాడంటే, నేను గుడ్డ మొక్క ముంచి నాకు ఇలాగ అనుకుని నేను కాలితే నాకు చుక్కలు గారి. అప్పుడు నేను అన్నాను, మరి నాకెవడెట్టాడు దిష్టి? నీ కొడుకంటే దిష్టి పెట్టారు అన్నావు, నాకెవడు పెట్టాడు? మరి పిల్లలకి ఎక్కిళ్ళు వస్తాయి, ఎక్కిళ్ళు రాగానే చిన్న దారం పోగు తీసి ఇలాగని బొట్టు పెడతారు. ఆ ఎక్కిళ్ళు ఎందుకు వచ్చాయి అసలు? దారం పోగు పెడితే ఎక్కిళ్ళు పోవడం ఏంటి?
అలాగే వచ్చినప్పుడు నేను కూడా చిన్న దారపోగు తీసుకుని ఎక్కుళ్ళు వచ్చినప్పుడు నేను కూడా పెట్టుకున్నాను. నాకేం తాగదు. నేను ప్రతిదీ పరిశీలన చేసేవాడిని ఫస్ట్ నుంచి కూడా. ఏంటి అసలు దీని కథ ఏంటని. ఎదురులు ఉన్నాయి. ఎంత దరిద్రం అంటే, నేను ఎంత నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నా, ఇన్నిసార్లు చెప్పినా కొంతమంది సిగ్గు రావట్లేదు. ఇంకా ఎదురు మంచిది కదమ్మా, చూసుకునే నూనె డబ్బా ఏమవుతుంది? నూనె వచ్చేసేనా? అసలు దేవుణ్ణి నమ్ముతున్నావా, నువ్వు ఏమన్నా దెయ్యాన్ని నమ్ముతున్నావా? నువ్వు దేవుణ్ణి నమ్మేవాడు ఎవడో కూడా, దేవుని శక్తిని ఆశ్రయించేవాడు ఎవడో కూడా నూనె డబ్బాకి భయపడ్డు. శవం ఎదురు రాగానే పక్కకి వెళ్ళిపోతాడు. నేను అనుకోను శవం రాగానే సేనేమీ లేదు, రేపొద్దున ఎవడన్నా సావాల్సిందే, పోలే ఇంక హ్యాపీగా పోతున్నాడు పోనీ అని చెప్పేసి నా దారిని నేను పోతాను. పొల్లలు ఎదురొచ్చినాయా అయిపోయిందే. ఇంకా పొలాలు ఎదురొస్తే ఏమవుద్ది సార్? యేసయ్య నీతో ఉండాలి, కానీ నీతో ఉంటే ఏం కాదు. నాకు చిన్నప్పటి నుంచి కులమన్నా, ఈ ఆచారాలన్నా, ఈ యొక్క మూఢనమ్మకాలన్నా పూర్తి వ్యతిరేకం. దానికి తోడు కందుకూరి గారు పుస్తకాలు చదివాను, ఇంకా మొత్తం బలపడిపోయింది వ్యవహారం అంతా. అయినా అలాగే మొత్తం ఈ మూఢాచారాలకి, మూఢనమ్మకాలకి వ్యతిరేకంగానే ఆయన ప్రచారం చేసేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, నువ్వు దేవునికి భయపడడం నేర్చుకో. నువ్వు ఇంక దేనికి భయపడవు, అన్నీ నీకే భయపడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను కాపురానికి పాస్టర్ గారిని తీసుకెళ్తున్న రోజు, అది గొడ్డామాసో దున్నపోతామాసో, మరి అది అంటారు కదా, అది గొడ్డామాస అని, లేకపోతే పిల్లలు పుట్టి ఆమాసో. ఆ ఆమాస రోజు పంపించడానికి కొంతమంది వెనకాడారు, పెద్దోళ్ళు కదా. నేను అన్నాను, మీ నమ్మకాలు మీకు ఉండనియండి, మీరు క్రైస్తవులు అయితే పంపించేయండి, కాదనుకుంటారో ఉంచేసుకోండి, నేనేం అన్నాను. మంచి రోజు ముహూర్తం పెట్టి పంపించుకోండి అని చెప్పాను. ఆ మాటకి ఎక్కడికో కాలిపోయింది వాళ్ళకి, వెంటనే పంపించేశారు. దేవునికి స్తోత్రం. అమావాస్య రోజు మొదలుపెట్టాం మేము కాపురం అండి. పెళ్ళి కూడా అమావాస్య రోజు జరిగిందంట. అన్ని ముహూర్తాలే మనకు అన్నీ ఏంటి, హేతువాదం అంతా. ఆఖరికి వాష్రూమ్లో ఆ షింక్ ఎటు బిగించాలో దానికి కూడా ఒకరు దిక్కే. తెలుసా మీకు? ఇటు నార్త్ సౌత్లోనే పెట్టాలంట, లేకపోతే రాదంట. కొంప తీసి కానీ ఈస్ట్కి కూర్చున్నావా ఇది రాదు, బీసుకుపోద్ది. దిక్కుమాలిన సిద్ధాంతాలు. వాస్తంతా అనేది ఫూలిష్ అని నేను అన్ను. వెంటిలేషన్ కోసం పెట్టింది అది వాస్తు అనేది. గదిలో వేడి గాలి ఉన్నప్పుడు దాన్ని చల్లార్చాలంటే ఒక పక్క నుంచి గాలి వచ్చే మార్గం ఉండాలి, ఇక్కడున్న గాలి బయటికి వెళ్ళిపోయే మార్గం ఉండాలి. అది వెంటిలేషన్ కోసం పెద్దలు ఆలోచించి పెట్టింది అంతే తప్ప కడుపులో నొప్పి రావడానికి వాస్తుకి సంబంధం ఏమి లేదు. వీధికి ఎన్నుపోటు ఉండకూడదని ఎందుకంటారంటే, ఏదైనా వెహికల్స్ ఏమన్నా దారి తప్పిననుకోండి, సరాసరి బ్రేకులు అవుట్ అయితే వెళ్ళి నీ మీద పడతాయి, నీ ఇంటి మీద పడతాయి. అందుకని అక్కడ ఖాళీ ఉంటే అటు పోద్ది ఏదన్నా. అంతే తప్ప ఊరికి పరికమాలని అన్నీ పెట్టుకుని ఏండి మంచి మంచి కొబ్బరికాయలు తీసుకెళ్ళి రోడ్డు మీద పోయి టపా 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 కొడతారు. ఎందుకు సార్? పచ్చడి చేసుకోండి, కొబ్బరి ఉండలు చేసుకోండి, అంతకీ నీకు కష్టమైతే నూనె ఆడించుకో. తీసుకెళ్ళి రోడ్డు మీద కొట్టేస్తే ఏం ఉపయోగం ఉంది అని అడిగామనుకోండి, మనోభావాలు దెబ్బతినేస్తాయి. మళ్ళీని దెబ్బతినడానికి రెడీగా అయ్యే ఉంటాయి. నిమ్మకాయలు తీసుకెళ్ళి బండి కింద దొక్కించే వాళ్ళు ఉంటే మన వాళ్ళు కూడా తయారయ్యారు అలాంటి వాళ్ళు. అసలు ఎందుకు దొక్కింతారంటే, మొన్న ఒక ఆయన చెప్పాడు, యూట్యూబ్లో ఫేస్బుక్లో చూశాను. పూర్వకాలం ఎద్దులు గుర్రబండ్లు ఉండేవి కనుక వాటికి కిందన కాళ్ళు దగ్గర మట్టి చేరి ఇన్ఫెక్షన్ వచ్చేదట. అందుకని ఏం చేసేవారంటే, బండి వెళ్ళే ముందు నిమ్మకాయ పెట్టి దాని కాళ్ళతో నిమ్మకాయలు తొక్కించేవారంట. దానిలో ఉండేటువంటి నిమ్మరసము క్రిమి సంహారిణిగా పనిచేయడం వల్ల దాని కాలు పాడవకుండా ఉండేదట.
దాని కొరకు బళ్ళకు నిమ్మకాయలు దొక్కించేవారంట ఆ కాలంలో. ఇంక రాను రాను ఆడు ఎందుకు పెట్టాడో ఎందుకు తొక్కించాడో తెలియదు, కానీ మన వాళ్ళు ప్రతి లారీ టైర్ కింద, ప్రతి స్కూటర్ టైర్ కింద, ప్రతి ఈ టైర్లకి ఏమి ఇన్ఫెక్షన్ వస్తుంది. మా అన్నయ్య ఉండేవాడు, ఆడంతా కోత అన్నమాట, చనిపోయాడు మా అన్నయ్య. ఎక్కడన్నా నిమ్మకాయలు పెట్టారనుకోండి, అవి తెచ్చేసి చిన్నప్పుడే కోసేసి అందరికీ నిమ్మరసం కలిపిచ్చేసేవాడు. అందరూ తాగిన ధర చెప్పాడు, ఈ నిమ్మకాయలు టైర్ కింద నిమ్మకాయలు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, కక్కేస్తారు. రే నాయన, ఇన్ని రకాల భయాలతో మనుషులు బ్రతుకుతున్నారు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు, హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలో చెప్తున్నాడు ఇక్కడ. రండి మూలవాక్యంలోనికి రండి. చాలా క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, నాకు ఇంకా బాధ ఉందండి. నా దగ్గర వాక్యం వింటూ దేవుని సంఘంలో అగాపేలో ఉంటూ కొంతమంది చేస్తున్నారు అలాంటి పనులు. అందుకు చెప్తున్నాను. ఎవరు చేస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పండి మీరేనంటే, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్తే నువ్వు అడిగితే నేను చెప్పాలా? నేను చెప్పను. దేవునికి స్తోత్రం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి మూలవాక్యం 17వ వచనంలో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చేవాడు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చేటువంటి వాడు. దేవునికి పక్షపాతం లేదు. వీడు సీనియరు వీడు జూనియరు అని దేవుడేమి ఎంచడు. నువ్వు సీనియర్ అయినా జూనియర్ అయినా తప్పు చేసినప్పుడు దావీదును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి వాడిగా పేరు పొందాడు. అయినా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దావీదును పబ్లిక్గానే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. దావీదునేమి రహస్యంగా ఎక్కడో చీకటి గదిలో తీసుకెళ్ళి చెవిలో చెప్పలేదు. దావీదు చేసిన తప్పిదానికి దేవుడు విధించిన శిక్ష బహిరంగ శిక్ష. పక్షపాతము లేని దేవుడు లంచం పుచ్చుకునేవాడు కాదు. కొంతమంది తప్పు చేసిన వాడిని వాడి స్టేటస్ని బట్టి శిక్షిస్తారు. హెల్మెట్ లేకుండా వచ్చాడు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఏరా హెల్మెట్ ఏది? సార్ నేను సుబ్బారావు ఎస్ఐ గారు వాళ్ళ అబ్బాయినండి. డిపార్ట్మెంట్ జాతకుండరా వేసుకో వెళ్ళు. డిపార్ట్మెంట్ అయితే ఒకటి, లేదా పలానా వాళ్ళు తాలూకు అంటే సరే చూసుకుని వెళ్ళు, హెల్మెట్ లేకుండా వెళ్ళడం అంటే మంచిది కాదు, వెళ్ళు అని. అదే ఏ మామూలు సాధారణ వ్యక్తి అనుకోండి, వెంటనే 1000 రూపాయలు, 500, 300 చలన కొట్టేయడం, లేకపోతే ఒక 100 రూపాయలు చేతికి తడో ఏదోటి ఇచ్చేయాలి. మరి అతను వదిలేసావు, అతను అదే తప్పు చేశాడు, మరి నేను అదే తప్పు చేశాను, నాకు ఈ శిక్ష వేసినప్పుడు అతనికి ఆ శిక్ష ఎందుకు వేయలేదు అంటే అక్కడ ఎక్కువ మాట్లాడుకో, లోపలేసేస్తాం. పక్షపాతం. అధికారులలో ప్రభుత్వంలో పక్షపాతం ఉండొచ్చేమో కానీ యేసయ్యకు పక్షపాతం లేదు. తప్పు చేసినప్పుడు ఎవడైనా ఒకలాగే దేవుడు దండిస్తాడు. దండన తప్పించుకోవడానికి నువ్వు దేవుడికి లంచం ఇస్తే లంచం తీసుకునేవాడు కాదు, ఆయన లంచము పుచ్చుకొనడు. నువ్వు నీ దేహముతో నువ్వు జరిగించే ప్రతిదాని విషయంలో అక్కడ అందుకే 16వ వచనంలో అంటాడు, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మను పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు, ఏదో ఒక విషయంలో కాదు, నీ ప్రవర్తనంతా దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు నడుచుట దేవుడు గమనిస్తున్నాడు, నువ్వు కూర్చోవడం గమనిస్తున్నాడు, నువ్వు మాట్లాడడం దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు నీ వ్యక్తిగత పర్సనల్ లైఫ్లో నువ్వు ఎలాగున్నావో దేవుడు గమనిస్తున్నాడు. సమాజంలో నీవు ఎలాగున్నావో గమనిస్తున్నాడు. సంఘంలో మరెలా ఉన్నావో చూస్తున్నాడు. ఓసరవెల్లు రంగులు మార్చినట్టు కొంతమంది రంగులు మారుస్తారు. చర్చిలో ఉంటే హల్లెలూయ పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట. ఇక్కడ ఈ పాట పాడతారు. బయటికి వెళ్ళగానే అక్కడ పాట మారిపోద్ది. సినిమా పాటలకి డ్యాన్సులు వేసే క్రైస్తవులు కూడా ఉన్నారట మన దగ్గర. సినిమా పాటలకి సిగ్గులేదా అసలు? నాకు తెలియక అడుగుతాను. ఇలాగ అడిగానని బాధపడినట్టే బాధపడండి, కానీ సిగ్గు అనిపించట్లేదా? నేను క్రైస్తవుడిని, యేసయ్య బిడ్డని, ఇలాంటి విషయాలకు నేను దూరంగా ఉండాలన్న ఆలోచన లేదా? అదే డ్యాన్స్ ప్రార్థన గదులు నువ్వు వేయగలవా? అదే పాటలు పెట్టుకుని నువ్వు అదే వ్యవహారం, అదే వ్యాసాలు వేయగలవా నువ్వు? జాగ్రత్త. సమస్త ప్రవర్తన యందు భయముతో కూడిన ప్రవర్తన దేవుడు ఆశిస్తున్నాడు. బయట గొడవ రాగానే పనికి మాలిన మాటలన్నీ నీ నోట్లోంచి వస్తున్నాయి కదా, అయ్యే మాటలు నువ్వు ప్రార్థన గదిలో దేవుని ముందు చెప్పగలవా? నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? ఆ ధైర్యం నీకుందా? మరి ఆ ధైర్యం లేనప్పుడు సమాజంలో ఏదైనా అన్యజనుల మధ్యలో ఎందుకు మాట్లాడేవి అలాగా? అప్పుడు దేవుడు లేడా నీ దగ్గర? నీ సమస్త ప్రవర్తన గమనించే దేవుడు ఎల్లకాలము నీతో ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నాడు, ప్రార్థన గదిలో ఉన్నప్పుడు ఉన్నాడు, నువ్వు బయటికి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. అంతటా దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు, అన్ని చోట్ల దేవుడు నన్ను గమనిస్తున్నాడని నువ్వు గుర్తించినప్పుడు, మరి మందిరంలో ఉన్న భయము, మంద మధ్యలో ఉన్న భయము మరి ఏకాంతంలో ఎందుకు లేదు? ఎందుకు నువ్వు నోరంతా అదుపు లేకుండా మాట్లాడుతున్నావు? ఎందుకు నువ్వు నీ ప్రవర్తన విషయంలో భయం లేనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావు? అంటే నువ్వు క్రైస్తవ నాస్తికుడువా? దేవుడు చర్చిలో మాత్రమే ఉంటాడు కానీ బయట ఉండడనే నమ్మకం ఏమన్నా ఉందా? చర్చిలో తాళం వేసేసి దేవుడిని అక్కడ కూర్చోబెట్టి, యేసు ప్రభువా నువ్వు ఇక్కడే ఉండు, మేము మళ్ళీ వస్తాంలే అంటే ఇక్కడ ఉండేవాడు కాదు ఆయన. నేను నీతో పాటు వస్తాను. ఏమన్నాడు? సదాకాలము మీతో కూడా ఉంటాను. సదాకాలము మీతో కూడా ఉంటానన్న దేవుడు నీతో వస్తున్నప్పుడు మరి నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండొద్దు. అందుకే అన్నాడు, భయముతో ఉండండి. పూర్వము మీ అజ్ఞాన దశలో మీకుండిన దురాశలను అనుసరించొద్దు. ఒకప్పుడు నీకు పూర్వపు దురాశలు ఉన్నాయి. అజ్ఞాన దశలో దేవునికి ఇష్టం లేని కార్యాలను జరిగించావు. ఇప్పుడు అదే కంటిన్యూ కావద్దు. నీ సమస్త ప్రవర్తన యందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవాలి. ఎందుకు అంటే దానికి మెయిన్ రీజన్ చెబుతున్నాడు. ఏండి? 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. అది మెయిన్ రీజన్. ఏంటి మెయిన్ రీజను? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. నేను కొన్ని విషయాల్లో రాజీ పడిపోతాను లేరా. బైబిల్ని బూతు పుస్తకం అని, బైబిల్లో బూతులు ఉన్నాయని అద్దాల మేడలో ఉండి రోడ్డు మీద వెళ్ళి రోడ్డు మీద రాయేసినట్టు కొంతమంది పాపం రాళ్ళు వేసారు బైబిల్ మీద. బైబిల్ మీద రాళ్ళు వేస్తే ఊరుకుంటారా? తల పండిపోయిన వాళ్ళు ఉన్నారు మనలోని. అంటే మామూలు వాళ్ళు ఉన్నారు ఏంటండి, మేధావులు.
అన్ని రంగాల్లో ఆరిదేరిపోయి ఆఖరికి యేసయ్యే దిక్కను వచ్చినోళ్ళు ఒక్కొక్కడు పిడుగుళ్ళు అంటోళ్ళు. మరి వీడు రాయిలు ఎత్తి ఊరుకుంటారా? ఆడు ఒక రాయి వేసాడు, బైబిల్లో బూతుంది, లోతు తన కుమార్తెలతో తప్పు చేశాడు, యోధా కోడలతో తప్పు చేశాడు అని అంటే, మరి మీ దేవుడు అనేవాడు ఇదెందుకు చేశాడు, ఈ పురాణంలో ఇదెందుకు ఉంది, ఆ పురాణంలో అదెందుకు ఉందని మొత్తం చిట్టా అంతా బయటికి లాగి అండ్ సాంబశివ గారు అనేటువంటి ఆయన దీని మీదే వాళ్ళ విమర్శలకు ప్రతి విమర్శగా పుస్తకాలు రాస్తే పిచ్చెక్కిపోతున్నారు వాళ్ళే. అలాగే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే లేపి తన్నించుకోవడం అంటారు దీన్ని. పడుకున్న గుర్రం దగ్గరికి వెళ్ళి లేపాడు అంటారు, ఒకే తన్ను తన్నింది. ఎవడు తన్నించుకోమన్నాడు? బైబిల్లో ఉన్న దేవుడు ఇలాంటి పనికి మాలినటువంటి పాపకార్యాలకు పరిగెత్తేవాడు కాదు. ఆయన పరలోకములో పరిశుద్ధుడు, భూలోకంలో పరిశుద్ధుడు, ఎల్లకాలము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధతయే ఆయనకు నివాసము, అనుకూలము. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా ఏం చేయాలి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలి. సమస్త ప్రవర్తనలో కొన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉంటాను, కొన్ని విషయాల్లో ఇష్టానుసారంగా ఉంటాను కాదు. నీ ప్రవర్తన అంతటి విషయంలో, మాటలో, చేష్టల్లో, చేతల్లో, ప్రతి దానిలో పరిశుద్ధత అనేది చాలా ప్రధానమైనది. పాపాన్ని ప్రేరేపించే మాటలు, పాపాన్ని ప్రేరేపించే సంగతులు, పాపాన్ని ప్రేరేపించే స్నేహాలు నీకు ఉండడానికి వీల్లేదు. కొంతమంది పనికి మన మాటలు మాట్లాడి ఇంతసేపు వాడు మనసంతా ఈ పాపపు కార్యాల మీదే దృష్టి అంతా. ఏ మాట మాట్లాడినా ఈ బూతు మాట ఉండాలి, లేకపోతే ఆడికి పూట గడవదు. వాడు తిన్నది అరగాలంటే ఒక మాట ముందు బూతు ఉండాలి, మాట తర్వాత బూతు ఉండాలి. అలాంటి బూతుగాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వాడికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. వాడు మంచోడే కావచ్చు, నీకు సహాయం చేసేవాడే కావచ్చు, నీకు స్నేహితుడే కావచ్చు, కానీ ఈ చెడ్డ మాటలు మాట్లాడేవాడితో నువ్వు స్నేహం చేస్తే తెలియకుండా అదే చెడ్డ మాటలు నీ నోట్లోంచి వచ్చేస్తాయి. స్నేహం ఎంత మంచి వ్యక్తినైనా ఈజీగా పాడు చేయగలదు. 10 లీటర్లు 20 లీటర్ల పాల్లో ఇంత చింతపండు ఎత్తి ఏమవుతుంది? 20 లీటర్ల పాలు ఇంత చింతపండుని మార్చవు, ఇంత చింతపండు 20 లీటర్ల పాలుని మారుస్తాయి. నువ్వు ఇంతకాలం భక్తి చేసి ఒక పనికి మాలినటువంటి వ్యక్తితో సహవాసం చేస్తే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. కొంతమంది ఎంత నీచాతి నీచమైనటువంటి సలహాలు ఇస్తారంటే, ఏ తప్పు చేసినా పర్వాలేదు, పొట్ట పోషించుకోవడానికి, పిల్లల్ని పోషించుకోవడానికి మనం ఏదో ఒకటి చేసి మరి ఏం చేస్తాం, చేయాలి, తప్పదు. చావన్నా చేస్తాను కానీ నా దేవుణ్ణి దుఃఖపెట్టను అనేవాడే క్రైస్తవుడు. నా దేవునికి వ్యతిరేకంగా పని చేయను. యోసేపు భీష్మించుకుని కూర్చున్నాడు. దానియేలు రాజు యొక్క చట్టానికి, రాజు యొక్క ఆజ్ఞకు పక్కన పెట్టాడు. ఆజ్ఞను, చట్టాన్ని ధిక్కరించాడు దేవుని విషయంలో. ఒకవేళ ఆకలితో చావాల్సి వస్తే చస్తానేమో సార్, కానీ నా దేవుని దుఃఖపెట్టే పని నేను చేయను. కానీ కొంతమంది ఎలాంటి సలహాలు ఇస్తున్నారంటే, పర్వాలేదు మరి ఏం చేస్తాం, మరి ఈ పూట గడవడం కోసం మనం ఏ తప్పు చేసినా పర్వాలేదు. అది తప్పే కాదు, బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది యవనస్తులు జోదానికి అలవాటు పడ్డారు. నేను బయట వాళ్ళ కోసం మాట్లాడలేదు. ఈ మాట విని ఎవరైనా మీరు బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుని బాధపడితే మీరు బాధపడకండి, మీకోసం నేను మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక నువ్వు పరిశుద్ధుడివై ఉండాలి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలని ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుడిని ఆశ్రయించిన వారికి చెప్తున్నాను. జోదాల వెనక పరిగెత్తకండి. జోదం మేము ఎక్కడ ఆడామండి? అదే బెట్టింగులు సార్. పాతకాలం జోదం అనేవారు, ఇప్పుడు ఏమనేవారు? బెట్టింగ్లు. కొంచెం ఇంగ్లీష్ పదాలు కదా, అన్నీ సోకు. ఇంగ్లీష్ సోకులో బెట్టింగ్ అన్నారు, పాతకాలం జోదం అన్నారు.
నువ్వు రక్షణ పొంది ఎదటివాడిది నువ్వు ఆశింతే నీది పోదా అంటే అది చేస్తేనంట వచ్చేది. మళ్ళీ ఈ అతి తెలివి ఏంటో తెలుసా? మనమందరం ధనవంతులమైపోవాలని దేవుని ప్రణాళిక. ఈజీగా ధనవంతులు ఒక రోజులో అయిపోవాలంటే ఏం చేయాలి? బెట్టింగ్లు ఆడితే వచ్చినట్టు వచ్చి మొత్తం పోద్ది, ఏం మిగలదు. నువ్వు దురాశ దుఃఖానికి చేయటని నువ్వు దురాశతో పరిగెడితే దుఃఖమే మిగులుతుంది. వ్యర్థమైనటువంటి ఈ బెట్టింగ్లలోనూ బెట్టింగ్ యాప్ల్లోకి వెళ్ళి అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. పరువు పోతుంది, సమాజంలో విలువ ఉండదు నీకు. మహాభారతం అంతా దేని మీద నడిచిందంటే జోదం మీదే నడిచింది. ఒరే జోదం ఆడకండ్రా, ఆఖరికి కట్టుకున్న భార్యను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడానికి ఒక నీతి కావ్యం అది అండి. పందాలు జోదాలకి రాజ్యాలే నాశనం అయిపోయాయి. చరిత్ర చెబుతుంది పల్నాటి యుద్ధం ఎందుకు జరిగింది, బొబ్బుల యుద్ధాలు ఎందుకు జరిగాయి, విజయనగర సామ్రాజ్యం నాశనం పతనం కావడానికి కారణాలు ఏంటి? జోదాలు కాదా? ఈజీ మనీ మీద ఆశ కాదా? దైవ భయం లేదా? ఎందుకండి ఈజీ మనీ? నీకు కష్టపడి పనిచేయి, నీ రెక్కల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ రెక్కల కష్టార్జితము నిశ్చయముగా నీవు నీ రెక్కల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ప్రయత్నం చేయి, దేవుడు సహాయం చేయడం మొదలు పెడతాడు. చదువుకునే పిల్లలు కూడా కష్టపడి చదవడు, కాపీ కొట్టేసి పాస్ అయిపోదాం. జోదంతో సమానం ఇది కూడానా. ఈజీగా పాస్ అయిపోవాలి. ఈజీగా ఎలా పాస్ అవుతావు? కష్టపడు, దేవుడు సహాయం చేస్తాడు. భయపడిపోవద్దు, దేవుడు ఆ సమయానికి నీకు జ్ఞానం ఇస్తాడు. ముందు నీ అంతటి నువ్వు కష్టపడు, చదువు. నీ ప్రయత్నము నీ కష్టము అనేది లేకుండా స్లిప్పులు పెడతాను ఈజీగా నేను మార్కులు కొడతానంటే ఈజీగా జోదం ఆడి డబ్బులు సంపాదిస్తాననే దానికి దీనికి పెద్ద తేడా లేదు. శరీరాన్ని అమ్ముకుని పాపం చేసి డబ్బులు సంపాదిస్తాననే దానికి దీనికి పెద్ద తేడా లేదు. నీ దేహముతో దేవుణ్ణి గణపరచాలి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవునితో మనం నడుస్తున్నాం. ఎలా పడితే అలా ప్రవర్తించొద్దు. నీ మాట తీరు, నీ వ్యవహారం, నీ ఆలోచన విధానం సమస్తము మారుతూ రావాలి. కొంతమంది ఎంత గర్వంగా ఉంటారండి. ఎవరైతే ఏమైంది సార్, ఎవడైనా నాకు లెక్కలేదు, నేను ఎవరిని లెక్క చేయను, నాకు నేనే మంత్రి, నాకు నేనే రాజు. గర్వముతో పెచ్చుమీరిపోయేవాడిని ఎవరిని దేవుడు వదలలేదు. గర్వమనిచ్చి గద్దెలు దించి గనులనైనా గడ్డి మేపించేవాడు. గత వారం కూడా చెప్పాను నేను. నాకేంటి ఇంకా అనుకుని అహంకారంతో మిడిసిబడినటువంటి నెబుకద్నెజరు పశువులాగా గడ్డి మేసేలా చేశాడు దేవుడు. ప్రతి విషయంలోనూ వినయముతో కూడిన భక్తిని నేర్చుకుందాం. దైవ భయము కలిగి ఉందాం. వినయంతో నడిచిపోదాం. సమస్త ప్రవర్తన యందు దేవుడు లెక్కలు అడుగుతున్నాడు గనుక పరిశుద్ధులమై ఉందాం. దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం. రండి ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు, అటు ఇటు తిరగొద్దు. కళ్ళు తెరిచి పక్కోళ్ళను చూడవలసిన సమయం కానే కాదు.